కాన్షియస్ లేచిద్దిలే వీరభద్రాలే ఇవాళ 4 గంటలకు లెగుస్తానని చెప్పినాం, లే మురళి లేవు ఇవాళ 4 గంటలకు లెగుస్తానని చెప్పినాం అంటది కాన్షియస్ బుద్ధి. పక్కనే మైండ్ ఉంటుంది, ఇవాళకి పడుకో రేపు పొద్దు నుంచి లెగుద్దు అని అంటుంది. అది కూడా నీ తాటే. ఎటరాంగా ఎటరాంగా ఎవరు మాడినాలి? ఎవరు మాడినాలి? కాన్షియస్ మాడినాలి. ఎవరు మాడినాలి? ఎవరు మాట్లాడుతాం మనం? 500 రూపాయల కాగితం కనపడింది, కాన్షియస్ చెప్పింది ఇది నీది కాదు, నీది కాని దాన్ని ₹1 కూడా టచ్ చేయకూడదు, ఇది నీది కాదు, ఎవరికో ఇయ్యాలని చెప్తుంటుంది కాన్షియస్. పక్కనే మైండ్ ఉంటుంది, ఎవరు లేరు చుట్టుపక్కల తీసి జేబులో పెట్టుకోరా అంటుంటుంది. ఎటరాంగా అది కూడా నీ ఆలోచనే. ఎటరాంగా నేను చెప్పినా ఏ అమ్మాయి చూసినా షీ ఈజ్ మై సిస్టర్ చూడమని కాన్షియస్ గుర్తొస్తుంటుంది. సార్ చెప్పినాడ్రా, ఒక అమ్మాయి కనపడగానే సార్ చెప్పినాడ్రా ఈ అమ్మాయి షీ ఈజ్ మై సిస్టర్ అని. పక్కనే మైండ్ ఉంటుంది, ఈ అమ్మాయి బలే ఉంటుందా అయిపోయా క్లోజ్. దట్ ఈస్ యువర్ మైండ్ స్టార్. దేనిలో ఉండాలి? మైండ్ అండ్ కాన్షియస్. ఒక్క నెల రోజులు ప్రాక్టీస్ చేయండి మీకు దమ్ముంటే. నీ మైండ్ నీ కాన్షియస్లో ఉండడం అలవాటు పడితే నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ అయిపోతావు. మెంటల్లీ స్ట్రాంగ్ అవడానికి పవర్ఫుల్ సూత్రం ఏంటంటే నీ మైండ్ నీ కాన్షియస్ కంట్రోల్లో ఉండాలి. రైట్ డౌన్, అది రాసుకోండి. నా మైండ్ నా కాన్షియస్లో ఉండాలి, నా మైండ్ నా కాన్షియస్లో ఉండాలి. They don't fear taking calculated risk. నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే అసలు రిస్క్ చేయకుండా గెలిచినాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా రిస్క్ చేయకుండా గెలిచినాడు ఉన్నాడా? చేయాలా లేదా రిస్క్? నెంబర్ 3 బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్. నెంబర్ 4 బర్నింగ్ డిజైర్, రగులుతున్న కోరిక. బర్నింగ్ డిజైర్. నెంబర్ 4 బర్నింగ్ డిజైర్, రగులుతున్న కోరిక. నెంబర్ 5 ఫెయిత్, బిలీఫ్. ఫెయిత్ నమ్మకం, బిలీఫ్స్, ఫెయిత్. ఆటోసైషన్స్, ఆటోసైషన్స్ లేదా ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ తెలుగులో శక్తివంతమైన ఆలోచనలను పెట్టుకోండి. పవర్ఫుల్ థాట్స్, హ్యాబిట్స్. నెక్స్ట్ వన్ ఇమాజినేషన్, ఊహించటం. ఇప్పుడున్న మీ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్ ఈజ్ పవర్ఫుల్. ఇప్పుడు లేటెస్ట్ మీ జనరేషన్లో. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ ప్లాన్. ప్లాన్ అనొచ్చు, బట్ ఆర్గనైజ్డ్ ప్లాన్. 100% మంచి మనుషులే, వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు. మంచి మనుషులకు ఉండేంత ఈగో చెత్త వాళ్ళకు ఉండదు. చెత్త వాళ్ళకి అసలు ఈగో ఉండదు. ఇక్కడ దులిపేసుకొని పోతుంటాడు వాడు, ఎందుకంటే వాడు చెత్తవాడు, వాడికి ఏ ఈగో ఉండదు. వాడికి కావాల్సిన డబ్బే, వాడికి కావాల్సిన వాడి పని కావడమే. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు నువ్వు ఎట్లయినా చేయి గెలువు అంటుంటారు. మంచి మనుషులు 10 మంది మంచి మనుషులు ఒక చోట కలిస్తే 1% మంచి మనుషులు కలిసి ఉంటే ఈ సమాజం బాగుపడింది. ఇది లేటెస్ట్ థియరీ. 1%. ఆ మంచి మనుషులను ఒక చోటకు చేర్చడమే మన గోల్. మంచి మనుషులు చాలా మంది ఉన్నారు, అద్భుతమైన మనుషులు ఉన్నారు, చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు, మంచి మనుషులు. కానీ వీళ్ళకి ఈగో ఎక్కువ. ఎందుకంటే నేను మంచివాడిని, నేను ఇంకొకటితో కలవను. చెత్తవాడికి అసలు ఈగో ఉండదు, వాడు దులిపేసుకుంటా పోతుంటాడు. ఎందుకంటే వాడు చెత్తోడు. వాడు 5 నిమిషాల్లో ఒకటవుతారు చెత్తోళ్ళు. వాళ్ళ రాజకీయాల్లో ఉన్న బ్యాచ్ అంతా చెత్తోళ్ళు.
ఈ 95 మంది మనుషులు ఈ 5% చెప్తామని తిడతానే ఉంటారు. కానీ కరెక్ట్ గా ఎలక్షన్ వచ్చేలాగే ఆ 5%లోనే ఎవడో ఒకడు కోటేస్తాడు. వీడు హైడారంగా ఇప్పుడు మంచి మనిషి పోటీ గాంధీ మళ్ళీ పుట్టి ఇప్పుడు పోటీ చేస్తే డిపాజిట్ రావు గాంధీకి. అయ్యా నేను గాంధీ అన్నా కుదరదు, గాంధీ ఓన్లీ ఎప్పుడూ గాంధీ మాకెందుకయ్యా అంటాడు. హైడారంగా చెప్తున్నాడు, నేను గాడ్సే వారసుని చెప్తున్నాడు ఒకడు. మా హైదరాబాద్ లోనే ఉన్నాడు, బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు అతను. హైడారంగా చిత్రహింస పెట్టి చంపేస్తే ఆ కేసులో ఒక పార్లమెంట్ మెంబరు, ఒక లేడీ మెంబరు, ఆ అమ్మాయి ఏం మాట్లాడిందంటే, ఆ అమ్మాయి ఎందుకనే అర్ధరాత్రి 11 గంటలకు బయట తిరిగింది, బేసిక్ గా ఈ అమ్మాయి తప్పు కదా ఆయన మాట్లాడింది పార్లమెంట్ సభ్యురాలు. ఆ అమ్మాయిని చిత్రహింస పెట్టి చంపేసినారయ్యా అని అంటే, అసలు ఆ అమ్మాయి 11 గంటలకు బయటికి ఎందుకు వచ్చింది? ఆడపిల్ల ఇంట్లో ఉండాలి కదా. ఇది రైటా? 100కి 90% మంచి మనుషులే, వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు. మంచి మనుషులకు ఉండేంత ఈగో చెత్త వాళ్ళకు ఉండదు. చెత్త వాళ్ళకి అసలు ఈగో ఉండదు. ఇక్కడ దులిపేసుకొని పోతుంటాడు వాడు, ఎందుకంటే వాడు చెత్తవాడు, వాడికి ఏ ఈగో ఉండదు. వాడికి కావాల్సిన డబ్బే, వాడికి కావాల్సిన వాడి పని కావడమే. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, నువ్వు ఎట్లయినా చెయ్యి గెలువు అంటుంటారు. అర్థమవుతుందా లేదా మీకు? ఇది మంచి మనుషుల్లో ఐక్యత రావటల్లా. మంచి మనుషులు 10 మంది మంచి మనుషులు ఒక చోట కలిస్తే 1% మంచి మనుషులు కలిసి ఉంటే ఈ సమాజం బాగుపడింది. ఇది లేటెస్ట్ థీరీ. 1%. ఆ మంచి మనుషులను ఒక చోటకు చేర్చడమే మన గోల్. మంచి మనుషులు చాలా మంది ఉన్నారు, అద్భుతమైన మనుషులు ఉన్నారు, చాలా అద్భుతమైన మనుషులు ఉన్నారు, మంచి మనుషులు. కానీ వీళ్ళకి ఈగో ఎక్కువ. ఎందుకంటే నేను మంచివాడిని, నేను ఇంకొకటితో కలవను. చెత్తోడకు అసలు ఈగో ఉండదు, వాడు దులిపేసుకుంటా పోతుంటాడు. ఎందుకంటే వాడు చెత్తోడు, వాడు 5 నిమిషాల్లో ఒకటవుతారు చెత్తోళ్ళు. వాళ్ళ రాజకీయాల్లో ఉన్న బ్యాచ్ అంతా చెత్తోళ్లే. రైటారంగా ఈ 95% మనుషులు, మా పిచ్చయ్య గారు నవ్వుకుంటున్నాడు హాయిగా ఆడ కూర్చొని. నేను నుంచి నవ్వుతూనే ఉన్నాడు చాలా సందర్భాల్లో, ఎందుకంటే చూస్తున్నాడు ప్రాక్టికల్ గా. ఈ 95 మంది మనుషులు ఈ 5% చెప్తామని తిడతానే ఉంటారు. కానీ కరెక్ట్ గా ఎలక్షన్ వచ్చేలాగే ఆ 5%లోనే ఎవడో ఒకడు కోటేస్తాడు. వీడు హైడారంగా ఇప్పుడు మంచి మనిషి పోటీ గాంధీ మళ్ళీ పుట్టి ఇప్పుడు పోటీ చేస్తే డిపాజిట్ రావు గాంధీకి. అయ్యా నేను గాంధీ అన్నా కుదరదు, గాంధీ ఓన్లీ ఎప్పుడూ గాంధీ మాకెందుకయ్యా అంటాడు. హైడారంగా డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను గాడ్సే వారసుని చెప్తున్నాడు ఒకడు. బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు అతను. హైడారంగా చిత్రహింస పెట్టి చంపేస్తే ఆ కేసులో ఒక పార్లమెంట్ మెంబరు, ఒక లేడీ మెంబరు, ఆ అమ్మాయి ఏం మాట్లాడిందంటే, ఆ అమ్మాయి ఎందుకనే అర్ధరాత్రి 11 గంటలకు బయట తిరిగింది, బేసిక్ గా ఈ అమ్మాయి తప్పు కదా అని మాట్లాడింది పార్లమెంట్ సభ్యురాలు. రైటారంగా ఆ అమ్మాయిని చిత్రహింస పెట్టి చంపేసినారయ్యా అని అంటే, అసలు ఆ అమ్మాయి 11 గంటలకు బయటికి ఎందుకు వచ్చింది? ఆడపిల్ల ఇంట్లో ఉండాలి కదా. ఇది రైటా?